మన జీవితంలో కొంతమంది ఉంటారు. మనపై ప్రేమ చూపించాల్సిన వాళ్ళే మన మనసును ఎక్కువగా బాధపెడతారు. అవును. చాలామందికి ఇది నిజం. అత్తాకోడల మధ్య సమస్యలు ఎప్పుడూ తిడుతూ, చిన్న విషయానికే పెద్దగా మాట్లాడే అత్తను ఎలా హ్యాండిల్ చేయాలి? ఈరోజు మనం తెలుసుకోబోయేది గొప్ప మేధావి చాణక్యుడు చెప్పిన సూత్రాలు. మరి ఆ అపర మేధావి చాణక్యుడు ఏం చెప్పాడో చూడండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు కోపంతో స్పందిస్తే మీరు గెలుస్తారా? లేక ఓడిపోతారా? చాణక్యుడు చెప్తున్నాడు. అవమానానికి కోపం కాదు, బుద్ధి సమాధానం. మరి ఆ బుద్ధితో మనం ఎలా గెలవాలో చూడండి. చాణక్యుడు చెప్తున్నాడు. ఒక ఇంట్లో సీత అనే కోడలు ఉండేది. ఆమె చాలా మంచిది. సహనంతో ఉండేది. కానీ ఆమె అత్త మాత్రం ఎప్పుడూ ఆమెను తిడుతూ ఉండేది. వంట బాగాలేదని, పని సరిగ్గా చేయడం లేదని, ఏం చేసినా తప్పే. మొదట్లో సీత బాధపడింది, ఏడ్చింది, ఒంటరిగా ఉండేది. కానీ ఒకరోజు ఆమె జీవితాన్ని మార్చేసిన విషయం తెలుసుకుంది. అదే చాణక్యుడి సూత్రాలు. చాణక్య నీతి 1. మౌనం శక్తి. చాణక్యుడు చెప్తున్నాడు. అతి కోపం నాశనం చేస్తుంది. సీత ఒక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట వెంటనే స్పందించకూడదు అని. అత్త తిడితే ఆమె నిశ్శబ్దంగా ఉండేది. మొదట్లో అత్త ఇంకా ఎక్కువగా మాట్లాడింది. కానీ కొంతకాలానికి ఆమె కోపం తగ్గింది. నంబర్ 2 ప్రవర్తనతో గెలవండి. చాణక్య నీతిలో 2వది. మంచి ప్రవర్తన శత్రువుని కూడా మార్చగలదు. సీత తన అత్తతో మరింత గౌరవంగా ప్రవర్తించింది. అత్త తిడితే ఆమె నెమ్మదిగా సరే అమ్మా అని చెప్పేది. కొంతకాలానికి అత్త కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. మార్పు వచ్చింది. మరి చాణక్యుని 3వ పాయింట్ ఏంటో చూద్దాం. స్వాభిమానం ముఖ్యం. కానీ చాణక్యుడు ఇంకో ముఖ్య విషయం చెప్తున్నాడు. ఎప్పటికప్పుడు అవమానం భరించడం మూర్ఖత్వం. ఒకరోజు సీత శాంతంగా చెప్పింది. అమ్మా, మీరు ఇలా మాట్లాడితే నాకు బాధగా ఉంది. ఆమె కోపంగా కాదు, గౌరవంగా చెప్పింది. అది అత్త మనసును తాకింది. చూడండి, స్వాభిమానము ఎంత ముఖ్యమో ఒక్కసారి ఆలోచించండి. పాయింట్ 4 సమయం చూసి మాట్లాడండి. ప్రతి విషయం వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. సీత సరైన సమయం చూసి నెమ్మదిగా తన భావాలను చెప్పేది. ఇది గొడవను తగ్గించింది, గౌరవాన్ని పెంచింది. చూడండి, ఆ కాలంలోనే మన చాణక్యుడు ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. మరి పాయింట్ 5 దూరం కూడా ఒక పరిష్కారం. చాణక్యుడు చెప్తాడు. విషం లాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. అంటే ఇంటిని వదిలేయడం కాదు, కానీ అన్నెసెసరీ మాటల నుంచి దూరంగా ఉండాలి. అంటే దూరం కూడా కొంత గొడవకు కారణం కాకుండా ఉంటుందని ఆర్య చాణక్యుడు చెప్పారు. మరి చివరిగా ఆయన చెప్పింది, మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఎవరో మీ మనసును బాధ పెడుతున్నారా? గుర్తుంచుకోండి, మీరు బలహీనులు కాదు, మీరు సహనంతో ఉన్నవారు. కాబట్టి మీరేం చేయాలి? తిట్లను కోపంతో స్పందిస్తే మీరు ఓడిపోతారు. కానీ బుద్ధితో స్పందిస్తే మీరు గెలుస్తారు. ఇదే ఆ అపర చాణక్యుని నీతి, మనం పాటించాల్సిన పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.